హాయ్ అండి. నేను మొన్న శనివారము గోవిందుడి 7 వారాల వ్రతం చేసుకున్నానండి. ఆ పూజా విధానం మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా పీటకి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. 7 వారాల వ్రతం అని చెప్పి శంకు, చక్రము వేసి బొట్టు పెట్టుకున్నానండి. తర్వాత ఇలాగా అమ్మవారి, అయ్యవారి విగ్రహాలను అభిషేకం చేయడానికి పక్కన పెట్టుకొని మిగిలిన దీపాలు అన్నీ ఆర్చుకున్నానండి. ఇది నాది 7వ వారం వ్రతం అన్నమాట. అందుకని చెప్పి నేను 7 పిండి దీపాలు పెట్టుకున్నానండి. ముందుగా దీపాలన్నీ వెలిగించి నేను పూజ మొదలు పెట్టుకున్నానండి. తర్వాత అభిషేకం చేయడానికి పంచామృతాలన్నీ ఒక గ్లాసులో కలిపేసుకొని అన్నీ కలిపి నేను విగ్రహాలకి అభిషేకం చేశానండి. వినాయకుడికి, గోవిందుడికి, లక్ష్మీదేవికి అభిషేకం చేసి మంచి నీటితో శుభ్రం చేసి బొట్లు పెట్టుకొని అందరినీ పీఠం మీద ఆసీనులను చేశానండి. ఈ పూజా విధానం అంతా మా అమ్మ దగ్గరుండి చేయించిందండి నాతో. ఓం శ్రీ విష్ణవే నమః. ఓం జిష్టవే నమః. ఓం వషట్కరాయ నమః. ఓం దేవదేవాయ నమః. ఓం వృషాకపయే నమః. ఓం దామోదరాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆదిదేవాయ నమః. ఓం ఆదితేసుతాయ నమః. ఓం పుండరీకాయ నమః. ఆ రోజు మాకు ప్రసాదాలు ఆర్డర్లు ఉన్నాయండి. పులిహోర, దద్దోజనము, పరమాన్నము. ఎలాగా పూజకి ప్రసాదాలు చేయాలి కదా, ఇంకా ఈ ప్రసాదాల ఆర్డర్లు కూడా ఉండేసరికి ఈ ఆర్డర్ ఇచ్చేసి పూజకి కొంచెం ప్రసాదం మేము పక్కన పెట్టుకున్నామండి. వితిన్ హైదరాబాద్లో మేము ఎక్కడికన్నా ప్రసాదాలు డిస్పాచ్ చేస్తామండి. స్క్రీన్ పైన నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, మీకు ఆర్డర్ చేయాలి అనిపిస్తే దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నాకు పరమాన్నం వీడియో తీయడం కుదరలేదు, అందుకే దద్దోజనం, పులిహోర వీడియో తీశానండి. తర్వాత ఇలాగ పూజ గదిలో ఉన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ధూపము, హారతి టైంలో ఇలాగ లైట్స్ ఆఫ్ చేసి ఇస్తామండి. ఓన్లీ ఆ దీపాల వెలుగులోనే స్వామివారిని చూడడం అవుతుంది. ఇలాగ నేను 7 రకాల ప్రసాదాలు పెట్టి పూజను ముగించుకున్నానండి. ఈ విధంగా నేను పొద్దున్న పూజ చేసుకొని సాయంత్రం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి స్వామికి సమర్పించి అర్చన చేయించుకొని వచ్చానండి. ఈ విధంగా నా 7 వారాల వ్రతం పూర్తయింది. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.